ఇమేజ్ థీరం ఒకసారి, అదేవిధంగా ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం ఒకసారి, రెండు థీరమ్స్ కూడా ఒకసారి చెప్పుకుందాం, సరేనా? ఫస్ట్ ఇమేజ్ థీరం చెప్తాను, బాగా వినండి. ఇమేజ్ థీరం, ఇమేజ్ థియోరం, ఓకేనా? ఇమేజ్ థీరం ఏమి ఫస్ట్ రాసుకోండి. ఏమి ఇమేజ్ థీరము? h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇది ఇమేజ్ థీరం, ఇది ఇమేజ్ థీరం, సరేనా? ఇప్పుడు ఇక్కడ మనము ప్రూఫ్కి వెళ్తే కనుక థీరం అనేది రాసేసినాను. థీరం అయితే క్వశ్చన్లో ఇస్తాడు కాబట్టి నేను థీరం గురించి చెప్పలేదు. యాక్చువల్గా థీరం ఏం స్టార్ట్ అవుతుంది? ఎఫ్ క్యూ హెచ్ కామా కే ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ px1 కామా y1 విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 దెన్ ప్రూవ్ దట్ అని ఇది ఉంటుంది, దెన్ ప్రూవ్ దట్ అని ఇది ఉంటుంది, సరేనా? ఫస్ట్ మనం ఏం రాసుకోవాలంటే గివన్ స్ట్రైట్ లైన్, గివన్ స్ట్రైట్ లైన్, given straight line is given straight line ax plus by plus c equal to 0. Equation number 1. This slope slope of equation 1 is equal to minus a by b. సరేనా? దాని కింద రాసుకోండి. ఏం రాసుకోవాలా? let qh comma k be the image of px1 comma y1, సరేనా? అప్పుడు స్లోప్ ఆఫ్ pq, స్లోప్ ఆఫ్ pq, ఎనీబడి ఇన్ దిస్ క్లాస్ ఏం రాసుకోవచ్చు? y2 మైనస్ y1, 2 పాయింట్స్ కి స్లోప్ ఏమి? y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. y2 మైనస్ y1 అంటే y2 అంటే ఎంత? y2 అంటే k కదమ్మా, ఇది x2 ఇది y2 కదా. y2 మైనస్ y1 అంటే ఏమి? k మైనస్ y1 డివైడెడ్ బై h మైనస్ x1. ఇప్పుడు ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ ఎంత రావాలా? -1. క్లియర్లీ కింద రాసుకోండి. క్లియర్లీ pq పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ కి pq ఏముంటుంది? పర్పెండిక్యులర్. డయాగ్రామ్ నేను మీకు డ్రా చేసి చూపిస్తాను, చూడండి. ఈ పాయింట్ ఏమవుతుందంటే యాక్చువల్గా కొద్దిగా క్రాస్గా వచ్చింది, ఇది p ఉంటుంది, ఇదేమవుతుంది q. ఈ లైన్ ఏమి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు c, ఈక్వేషన్ నెంబర్ 1, సరేనా? కరెక్ట్గా మిడిల్లో ఉండే పాయింట్ ఏది? r, సరేనా? అక్కడ ఏడైనా తీసుకున్నారు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ లో q ఎక్కడ వస్తుంది? r ప్లేస్ లో వస్తుంది. r ప్లేస్ లో ఏమొస్తుంది? q వస్తుంది, సరే. ఇప్పుడు pq అనే లైన్ ax ప్లస్ by ప్లస్ c కి పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి ఈ రెండు ప్రోడక్ట్స్, ఈ రెండు స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత ఉంటుంది? -1. సో రాసుకోండి. ఏం రాసుకుంటారు? k మైనస్ y1 డివైడెడ్ బై h మైనస్ x1 ఇంటూ దేని స్లోప్? మైనస్ a బై b ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయాలా? -1. సో ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయొచ్చు? -1 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? +1. ఇక్కడ ఎంత ఉంటుంది? a బై b. సో h మైనస్ x1 ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్తుంది, a ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. మీకు తెలుసు ఇక్కడ డినామినేటర్ లో ఉంది ఇది, అక్కడికి వెళ్తే ఎక్కడికి వస్తుంది? న్యూమరేటర్ కి. a ఎక్కడుంది? న్యూమరేటర్ లో, అక్కడికి వెళ్తే డినామినేటర్ లో. డివామినేటర్ కాదు, డినామినేటర్, సరేనా? నువ్వు నవ్వుకుంటా ఉండు, లాస్ట్ లో నేను అడుగుతా, చెప్తాను చూడు. సో k మైనస్ y1 ఇక్కడే ఉంటుంది, బై b ఇక్కడే ఉంటుంది, h మైనస్ x1 ఆ సైడ్కి వెళ్తే న్యూమరేటర్ కి వస్తుంది a. ఫస్ట్ ఏం రాసుకోవాలా? ఇది. తర్వాత ఏం రాసుకోవాలా? k మైనస్ y1 రాసుకోండి. లెట్ h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలన్నా? స్మాల్ t. సే అంటే మనం అనుకుంటున్నాం కాబట్టి సే. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఈక్వేషన్, దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు t అనుకోవాలి, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు t అనుకోవాలి, అంతే కదా? సో అనుకోండి క్లియర్లీ, రాసుకోండి. ఏం రాసుకోవచ్చు? h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకుందాం? t. అలాగే పక్క కొంచెం గ్యాప్ ఇచ్చి k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవాలి? t. అలాగే ఇక్కడ ఎంత అవుతుంది చెప్పండి? h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ t at, k మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ t bt. మైనస్ x1 ఆ సైడ్కి వెళ్తే ఏమవుతుందమ్మా? ప్లస్ x1. సో h వాల్యూ ఎంత అంటే x1 ప్లస్ at
అలాగే కే వాల్యూ ఎంత అంటే y1 ప్లస్ బీటీ. దీని తర్వాత రాసుకోవాల్సిన స్టెప్ ఏమంటే, ఇంతవరకు సెకండ్ థీరంలో కూడా కామన్గా ఇదే వస్తుంది, కానీ దీని తర్వాత ఏం రాసుకోవాలంటే లెట్ క్యాపిటల్ ఆర్ బి ద మిడ్ పాయింట్ ఆఫ్ PQ రాసుకోవాలి. లెట్ క్యాపిటల్ ఆర్ బి ద మిడ్ పాయింట్ ఆఫ్ the line PQ. The line PQ. PQ కోఆర్డినేట్స్ ఏమున్నాయి? PQ కి పీకి ఏమున్నాయి? P అంటే ఏమి? x1, y1. Q అంటే ఏమి? h, k. మిడ్ పాయింట్ ఫార్ములా ఏమి? ఎనీబడి? x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. అర్థమవుతుందా? సో PQకి రాస్తాను చూడండి. R ఈజ్ ఈక్వల్ టు PQకి మిడ్ పాయింట్ ఏమి అంటే x1 ప్లస్ x2/2, x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. కానీ x1 అంటే x1, x2 అంటే ఎంత సార్ అంటే h, y2 అంటే ఎంత సార్ అంటే k. అర్థమవుతుందా? కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, సార్ ఇదంతా బాగానే ఉంది, R అనే పాయింట్ దీని మీద ఉంది, డయాగ్రామ్ చూసి చెప్పండి. R అనే పాయింట్ ఇట్ లైస్ ఆన్ ద లైన్ AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0. కింద రాసుకోండి క్లియర్లీ. క్యాపిటల్ R లైస్ ఆన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఏంటి? AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0. సో AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0 అనే లైన్లో X ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం, Y ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. చేద్దామా? సో X ప్లేస్లో ఏం రాస్తానో చూడండి. x1 ప్లస్ h డివైడెడ్ బై 2 by y అంటే ఏం రాయాలి? y1 ప్లస్ k/2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో మొత్తం ఈక్వేషన్ ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి అంటే డివైడెడ్ బై 2 వెళ్ళిపోవాలంటే ఇంటూ 2 చేయాలి. సో ఇక్కడ బై 2 ఇంటూ 2 చేయాలి. మల్టిప్లయింగ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్. 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ బై 2 వెళ్ళిపోతుంది, ఇక్కడ కూడా బై 2 వెళ్ళిపోతుంది. కానీ c ఇంటూ 2 ఎంత అంటే 2c వస్తుంది. c ఇంటూ 2 ఎంత? 2c. సో బాగా గమనించండి. a ఇంటూ x1 ప్లస్ h ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k, అలాగే c ఇంటూ 2 అంటే 2c ఈక్వల్ టు 0. 2c ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఏతో మల్టిప్లై చేయాలి. ఏతో ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. a ఇంటూ x1 ఎంత వస్తుంది అంటే ax1, a ఇంటూ h ఎంత అంటే ah, b ఇంటూ y1 ఎంత అంటే by1, b ఇంటూ k ఎంత అంటే bk ప్లస్ 2c ఈక్వల్ టు 0. ప్లస్ 2c ఈక్వల్ టు 0. అర్థమవుతుందా? కానీ h వాల్యూ ఎంత, k వాల్యూ ఎంత అవి మీకు తెలుసు. ఎక్కడున్నాయి సార్ h వాల్యూస్, k వాల్యూస్ అంటే పైన ఉన్నాయి. h వాల్యూ x1 ప్లస్ 80, k వాల్యూ y1 ప్లస్ bt సబ్స్టిట్యూట్ చేయాలి. సో ax1 అలాగే ఉంటుంది. h అంటే ఎంత అంటే x1 ప్లస్ 80, అలాగే by1 అలాగే ఉంటుంది. bk b ఇంటూ y1 ప్లస్ bt, y1 ప్లస్ bt ప్లస్ 2c ఈక్వల్ టు 0. ప్లస్ 2c ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏంటో చూడండి. ax1 అలాగే ఉంటుంది. a ఇంటూ x1 అంటే ax1, a ఇంటూ t అంటే a స్క్వేర్ t ప్లస్ by1 ప్లస్ by1 ప్లస్ by1. నెక్స్ట్ ఏంటి అంటే b ఇంటూ y1 by1, b ఇంటూ bt అంటే b స్క్వేర్ t ప్లస్ 2c ఈక్వల్ టు 0. ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎన్ని ax1 ఉన్నాయి? 2ax1. 2 ఉన్నాయి కదా, అందుకే 2ax1. ఇక్కడ ఎన్ని by1 ఉన్నాయి? 2by1. ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు? t కామన్ చేయొచ్చు. సో రాసుకోండి 2ax1 ప్లస్ 2by1 ప్లస్ 2c అని రాసి ఇక్కడ t కామన్ చేస్తే t ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మూడు ఆ సైడ్కి పంపించాలమ్మా. ఈ మూడు ఆ సైడ్కి పోతే ఏమవుతాయి? ప్లస్ టర్మ్స్ అన్ని ఏమవుతాయి? మైనస్ టర్మ్స్ అవుతాయి. సో t ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2ax1, అదేవిధంగా మైనస్ 2by1 మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు 0 రాదు కదా, ఆ మూడు టర్మ్స్ అక్కడికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఏమి అంటే -2 కామన్ చేయాలి. -2 కామన్ చేయాలి. -2 కామన్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి. -2 కామన్ చేస్తే ax1 ప్లస్ by1
ప్లస్ సి అని వస్తుంది. మనకు టీ వాల్యూ ఎంత అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆ సైడ్కి ఎంత డివైడ్ చేస్తుంది. సో -2 ఇంటూ ఏఎక్స్1 ప్లస్ బివై1 ప్లస్ సి డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఈ టీ వాల్యూ తీసుకుపోయి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 2లో. సో 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందంటే 2 ఇంప్లైస్ చెప్పండి ఏమి h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు t ప్లేస్లో ఎంత రాయాలి -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అర్థమైందా? సో ఇది మొత్తం ఇమేజ్ థియరం అనేది మనం ప్రూవ్ చేసేసినాము. అదే విధంగా ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి అంటే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థియరం. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థియరం అది వేరే పేజ్లో చేద్దాము, ఎందుకంటే ఇక్కడే చేస్తే కొద్దిగా కన్ఫ్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వేరే పేజ్లో చేద్దాం. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థియరం ఏమి ఎవరైనా చెప్పగలుగుతారా? ఇమేజ్ థియరం అయితే నేనే రాసేసినాను కదా, మీరు ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థియరం చెప్పగలుగుతారా? జస్ట్ ఆ లైన్ చెప్పండి. h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు y1 బై b ఈజ్ ఈక్వల్ టు minus of ax1 plus by1 plus c divided by a square plus b square. ఆ థీరం కి దీనికి తేడా ఏమంటే అక్కడ ఆ థీరం కి ఇక్కడ తేడా ఏంటి అంటే అక్కడ -2 వస్తుంది, ఇక్కడ ఉత్త మైనస్ వస్తుంది, ఇక్కడ ఉత్త మైనస్ వస్తుంది. సరేనా? సో ఒక్కసారి రాసుకోండి థీరం ఏమి h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c divided by ఎంత రాసుకోవాలి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది ఏమి సార్ ఇది అంటే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థియరం. అదే ఇమేజ్ థియరం అయితే ఇక్కడ ఎంత వస్తుంది -2 ఇంటూ అనేది వస్తుంది, -2 ఇంటూ అనేది వస్తుంది. ప్రూఫ్ చేద్దాము. సేమ్ ప్రూఫ్ లో మీకు ఇమేజ్ థియరంలో ఎలాగైతే చేసినామో అలాగే చేయాలా. 35% 40% ఆఫ్ ద థియరం అలాగే ఉంటుంది. సరేనా? సో ఫస్ట్ లైన్ ఏం రాయాలా? గివన్ లైన్ ఈజ్ ఏంటి చెప్పండి గివన్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి. స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1, స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ ఎంతమ్మా -a బై b, -a బై b. దాని కింద రాసుకోండి లెట్ QH, K be the image of అని రాయకూడదు, be the foot of perpendicular ఎక్కడి నుంచి ఫ్రమ్ ద పాయింట్ px1, y1 అంటే px1, y1 అనే పాయింట్ నుంచి మనము ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసుకుంటాము. దాని ఫుట్ దేని మీద ఉంటుందంటే ax ప్లస్ by ప్లస్ c మీద ఉంటుంది. బాగా చూడండి, ఇది ఏం పాయింట్? ఇది px1, y1. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తా. దేని మీదకి డ్రా చేస్తానంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనే లైన్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తా. సారీ, ఇది పర్పెండిక్యులర్ అవుతుంది. దీన్ని ఏమనుకుంటానంటే PQ. ఈ లైన్ ఏమనుకుంటాను? PQ. కానీ Q దేని మీద ఉండాలా? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనే లైన్ మీద ఉండాలి. సరేనా? ఇప్పుడు చెప్పండి PQ కి స్లోప్ ఎంత సార్ అంటే చెప్తారా? స్లోప్ ఆఫ్ PQ 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా మీకు తెలుసు. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 మైనస్ y1 అంటే y2 అంటే k కాబట్టి k మైనస్ y1 డివైడెడ్ బై h మైనస్ x1, k మైనస్ y1 డివైడెడ్ బై h మైనస్ x1. కానీ ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ ఎంత రావాలి అంటే -1 రావాలి. క్లియర్లీ రాసుకోండి ఏమని? PQ పర్పెండిక్యులర్ టు equation 1, PQ perpendicular to equation 1. Also slope of PQ into slope of equation 1
ఈజ్ ఈక్వల్ టు దానికి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత -1 చెప్పండి PQ స్లోప్ ఎంత k మైనస్ y1 డివైడెడ్ బై h మైనస్ x1 ఇంటూ స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఎంత -a/b పైన ఉంది చూడమ్మా స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఎంత -a/b ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -1 ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక్కడ +1 మాత్రమే ఉంటుంది ఇక్కడ మైనస్ వెళ్ళిపోయింది సో h మైనస్ x1 ఆ సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వస్తుంది డినామినేటర్లో ఉన్న h మైనస్ x1 ఆ సైడ్కి వెళ్తే న్యూమరేటర్కి వస్తుంది a వచ్చేసి న్యూమరేటర్లో ఉంది ఆ సైడ్కి వెళ్తే ఈజ్ ఈక్వల్ టు ఆ సైడ్కి వెళ్తే ఎక్కడికి వస్తుంది డినామినేటర్కి సో k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు అంటే h మైనస్ x1 బై a h మైనస్ x1 బై అర్థమవుతుందా సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు అంటే k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు ఎంత స్మాల్ t ఎంత స్మాల్ t సో దీన్ని ఏమనుకోవాలంటే సే ఈక్వేషన్ నంబర్ ఎంత సార్ ఇది అంటే ఈక్వేషన్ నంబర్ ఎంత 2 ఈక్వేషన్ నంబర్ ఎంత 2 సో ఇప్పుడు రెండు సపరేట్ గా రాసుకోవాలి h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు t అదే విధంగా k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు t ఇక్కడ చూడండి h మైనస్ x1 ఎంత అవుతుంది అంటే h మైనస్ x1 వాల్యూ ఎంత అంటే a ఇంటూ t at ఇక్కడ k మైనస్ y1 వాల్యూ ఎంత అంటే b ఇంటూ t bt నెక్స్ట్ బాగా అబ్జర్వ్ చేస్తే h వాల్యూ ఎంత అంటే h ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ at ఇక్కడ k వాల్యూ ఎంత అంటే y1 ప్లస్ bt కానీ h k అనే పాయింట్ ఏ లైన్ మీద ఉంది సార్ అంటే బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఏ లైన్ మీద ఉంది చూడండి డయాగ్రామ్ h k అనే పాయింట్ ఏ లైన్ మీద ఉంది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనే లైన్ మీద ఉంది కాబట్టి క్లియర్లీ q lies on ఈక్వేషన్ నంబర్ 1 అంటే ఈక్వేషన్ నంబర్ 1 అంటే ఏమి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 x ప్లేస్ లో h సబ్స్టిట్యూట్ చేయాలా ah ప్లస్ by అంటే bk ప్లస్ c ఈక్వల్ టు 0 h వాల్యూ ఎంత x1 ప్లస్ at k వాల్యూ ఎంత y1 ప్లస్ bt a ఇంటూ h అంటే ఎంత అంటే x1 ప్లస్ at అలాగే b ఇంటూ k ఎంత అంటే y1 ప్లస్ bt అని రాసి ప్లస్ c ఈక్వల్ టు 0 a ఇంటూ x1 ఎంత ax1 a ఇంటూ at ఎంత a స్క్వేర్ t b ఇంటూ y1 ఎంత by1 b ఇంటూ bt b స్క్వేర్ t ప్లస్ c ఈక్వల్ టు 0 సో ఈ మూడు ఆ సైడ్కి పంపించాలి ఈ రెండిట్లో మనం ఏం కామన్ చేయాలి t కామన్ చేయాలి సో t కామన్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax1 మైనస్ by1 మైనస్ c కానీ ఈ మూడిట్లో మైనస్ కామన్ చేస్తే లోపల ఉండే మైనస్లు ఏమవుతాయి అంటే ప్లస్ అవుతాయి ఫైనల్గా t వాల్యూ ఎంత అంటే t ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ సో ఈ t వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 2 మీకు ఇక్కడ కనిపిస్తోంది స్క్రీన్ మీద అందులో సబ్స్టిట్యూట్ చేయాలి h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు t అంటే మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇది ఏమిది అంటే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థియరమ్